తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం వీరికి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందుగా నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో జనవరి నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చి మనకి మకర రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురువు వృషభ రాశిలో ఉన్నారు. అలాగే మనకి శుక్రుడు కుంభరాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా కుజుడు వచ్చి నీచ స్థానంలో ఉన్నాడు. 20th జనవరి 2025 వరకు కుజుడు నీచ స్థానంలో ఉన్నారు. ఈ కుజుడు నీచ స్థానం మూలాన్ని కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి, ఈ 3 రాశులకి యోగకారకుడు కుజుడు అయ్యాడు కాబట్టి, అలాంటి కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి 21/2025 వరకు డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పట్టం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. చిన్న యాక్సిడెంట్ కూడా జరిగేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. సో 21/2025 తోటి కుజుడు కూడా నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. గురుగారు, కుంభరాశి వారికి ఈ జనవరి మాసం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కుంభంలోనే శని కూడా ఉన్నాడు కాబట్టి, సో ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు, ఏ గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు? కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కుంభరాశిలోకి వస్తుంది. ప్రస్తుతం వీళ్ళకి గురువు చతుర్థ స్థానంలో చాలా బాగున్నాడు. ఇన్ ద సెన్స్ చతుర్థ స్థానం అంటే మన అందరూ అనుకుంటారు 2, 5, 7, 9, 11 స్థానాలు బెస్ట్ కదా. చతుర్థం కూడా బెస్ట్ అండి. ఎందుకంటే చతుర్థ స్థానం అంటే మాతృస్థానం, గృహస్థానం, వాహన స్థానం, విద్యాస్థానం, ఇవన్నీ కూడా చతుర్థ స్థానంలోకి వస్తాయి. సౌఖ్యస్థానం, జనరల్ హ్యాపీనెస్, ప్రశాంతత, ఇదంతా కూడా చతుర్థ స్థానం. అలాంటి చతుర్థ స్థానంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి గురువు బాగానే ఉన్నట్టు మనం చెప్పుకోవాలి. అలాగే రాహు కేతులు మటుకు మిశ్రమంగా ఉన్నాయి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు. నేత్రస్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో ఉన్నాడు. సో వాక్ సరిగ్గా ఉండకపోవచ్చు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైనా అని ఉండొచ్చు, ఎవరైనా నొప్పించవచ్చు. అలాగే ధనానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు, అంటే ధనస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఒడిదుడుకులు ఉండడం, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండడం, కొంచెం అప్పులు చేయాల్సి రావడం, అప్పులు వాడ బెడద ఎక్కువగా ఉండడం, కొత్త అప్పులు చేయడం అని కూడా జరుగుతుంటాయి. సో కుటుంబ స్థానంలో రాహు కాబట్టి ద్వితీయ స్థానం సేమ్ కాబట్టి కుటుంబంలో చిన్న తగాదాలు రావడం జరుగుతుంటాయి. ఉద్యోగస్తులకైనా అంతేనా? ఎవరికైనా అంతే. నేత్రస్థానం కూడా అంటారు ద్వితీయ స్థానం. నేత్రస్థానం అంటే ఆరోగ్యం అనుకోవాలి. సో ఆరోగ్యం కూడా చిన్న ఇబ్బందులు ఉండడం. ఇక ఏలినాటి శని కూడా నడుస్తుండడం. రాశిలోనే ఏలినాటి శని ఉంది కాబట్టి ఇంకొంచెం ఇబ్బంది ఎక్కువగా పెడతాడు. ఎందుకంటే ప్రస్తుతం గురుబలం లేదు, ఇటు రాహుబలం లేదు, ఇటు కేతు బలం లేదు, శని బలం కూడా లేదు. సో ఎక్కువగా ప్రాబ్లమేటిక్గా ఉన్న రాశి ఏంటంటే బాగా కష్టాలు అనుభవించే రాశి ప్రస్తుతం అయితే కనుక కుంభరాశి అండి. కానీ శని యొక్క స్వస్థానమే కదా. శని స్వస్థానైనా కూడా మిగతా బలాలు లేవు కదా. మిగతా రాహుబలం, కేతు బలం, గురుబలం ఉందనుకోండి, వాటితో ఒక 30-40% ముందుకు వెళ్ళచ్చు. ఇది లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం బాగాలేరు కాబట్టి. సో 1st ఏప్రిల్ వస్తే కనుక ఈ కుంభ నుంచి మీనంలోకి వెళ్ళిపోతాడు శని. అప్పుడు 5 years అయిపోయినట్టు. లాస్ట్ ఫేజ్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేలు చేస్తాడు. లోపల మే నుంచి గురువు కూడా పంచమ స్థానంలోకి నీచంలో ఉన్నటువంటి కుజుడు వీళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే వీళ్ళకేం ఇబ్బంది ఉండదు. సో కాబట్టి గురుబలం కూడా మేలో స్టార్ట్ అవుతుంది. శని కూడా ఏలినాటి శని అనేది ఒక 2 phases అయిపోయి 5 years 1st ఏప్రిల్ నుంచి శని మీనంలోకి వెళ్తాడు కాబట్టి లాస్ట్ ఫేజ్లోకి వస్తాడు. అది మేలు చేస్తాడు. సో ఏదైనా ఈ 2-3 నెలలు కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. సో బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. సో మాట కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. సో శ్రమకాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరవు, రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు గడ్డు కాలం అని చెప్పాలి. విద్యార్థులకి మటుకు బాగుంటుంది. ఎందుకంటే ఇందులో నేను చెప్పాను విద్యాస్థానం చతుర్థ స్థానం. అలాంటి విద్యాస్థానంలో గురువు ఉన్నాడు, చాలా బాగున్నాడు కాబట్టి విద్యార్థులకు పట్టింది అలా బంగారం. సో ఏలినాటి శని కాబట్టి స్థానచలనం ఉంటుంది కాబట్టి వీళ్ళకి మంచి ర్యాంక్ సీట్ సంపాదించడం వేరే యూనివర్సిటీలోకి రావచ్చు, వేరే స్టేట్లోకి రావచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు వీళ్ళు. అలాగే ఫారెన్ ట్రై చేస్తే ఫారెన్కి వెళ్ళొచ్చు. ఈ చేంజ్ ఆఫ్ ప్లేస్ ఏలినాటి శని దానికి ఉపయోగపడుతుంది విద్యార్థులకి.
సో విద్యార్థుల మటు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి? ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుందండి. ఎందుకంటే కొంచెం మే దాకా గురుబలం కూడా లేదు కాబట్టి ఏలినాటి ఎఫెక్ట్, రాహుకేతుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మే దాకా మటు కొంచెం ఆర్థికంగా బలం లేనట్టే చెప్పుకోవాలి. సో అందుకే చాలా జాగ్రత్తగా చూసి డబ్బు ఖర్చు చేసుకుంటే మంచిది. లేదంటే అప్పులు ఎక్కువగా పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి గృహయోగం ఉందా? ఒకవేళ గృహం కొనాలన్నా కూడా అప్పు చేయాల్సిందే కదా. అవునండి. గృహానికి వేరండి. గృహం అనేది ఏంటంటే జీవితకాలంలో ఒకసారి చేసేది ఎవరైనా సరే. అంటే లోయర్ మిడిల్, అప్పర్ మిడిల్ క్లాసెస్ వాళ్ళు లైఫ్లో ఒకసారి చేయగలరు మేజర్గా. ఇప్పుడున్న ఈ అమౌంట్కి అయితే ఒకసారి చేస్తే గొప్ప అసలు జీవితకాలంలో. కాబట్టి చతుర్థ స్థానం అనేది గృహస్థానం కాబట్టి ఇల్లు కానీ స్థలం కానీ కొనేందుకు అవకాశం ఉంది. ఖచ్చితంగా కొంటారు మే లోపల. సో మీరు బాగా కష్టపడి దాని గురించి చూడండి. ఇప్పుడు ఖచ్చితంగా మీకు లోన్ దొరకడం అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఏదైనా సరే మీ మానవ ప్రయత్నం మీరు చేయాలి. చేస్తే ఖచ్చితంగా గృహం కొనేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. గురుగారు, మరి ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది? ప్రస్తుతం రాహువే ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహు అంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలా వీలైతే అమ్మవారి టెంపుల్కి ప్రతి శుక్రవారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తానికి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వ్యాపారం, సంతానం, గృహం, ఐశ్వర్యం వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి యొక్క అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ 2025 జనవరి మాసం కుంభరాశి వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఈ అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.